చిక్కుడుకాయ, ఆవకాయ పెట్టాలనుకుంటున్నాను. దానికోసం ముందుగా చిక్కుడుకాయల్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు చిక్కుడుకాయ ముక్కలకి అందులో సగం కప్పు వెల్లుల్లిపాయలు కావాల్సి ఉంటుంది. సగం కప్పు టామరిన్ జ్యూస్ కావాలి. ఫస్ట్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని టామరిన్ జ్యూసు కొంచెం హీట్ చేశాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం హీట్ అయిన తర్వాత అందులో చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని ఒకసారి కొంచెం దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయల్ని కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకుని అదే బాణలిలో ఒకసారి వేయించుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వెల్లుల్లిపాయలు ఆ కలర్ వచ్చిన తర్వాత కారం, సాల్ట్, పసుపు, ఆవాలు, మెంతులు కలిపిన పౌడర్ అదెప్పుడు నేను ఇంట్లో చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇంగువ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చింతపండు జ్యూస్‌లో వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఇందులో కలపాలి. ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. 15 డేస్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా కూడా నిల్వ ఉంటుంది. మరి ఒకసారి ఈ పికిల్ ట్రై చేయండి. ఈ పికిల్ నచ్చిన వాళ్ళు దీనికొక లైక్ వేయండి.